యోగా నిరంతర సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా అన్నారు. ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో 2000 మంది విద్యార్థులు, కలెక్టర్, రెవెన్యూ సిబ్బంది, అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. అద్భుతమైన ఆసనం పాదహస్తాసనం. సో నిదానంగా చేతులు రెండు ముందుకు తీసుకురండి, అలా చేతులు పైకెత్తండి, గాలి తీసుకుంటూ కాళ్ళ మధ్య కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నిదానంగా గాలి వదిలిపెడుతూ ముందుకు వంగి పాదాల పక్కన చేతులు ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఇవి తాకుతుందా అన్నంత ఇదిగా ఉంచండి. భుజాలు కలపకూడదు, మెడ స్ట్రెచ్ అవుతుంది. మనం అన్ని రకాలుగా వ్యాయామం చేస్తున్నాం మెడకి. మరలా శ్వాస తీసుకుంటూ స్ట్రైట్గా యథాస్థితి. యోగం అంటేనే కోఆర్డినేషన్ బిట్వీన్ బాడీ అండ్ మైండ్. ఇక్కడ మన మనసుతో కూడా కలిపి చేస్తున్నాం. మరలా శ్వాస తీసుకుంటూ తలని యథాస్థితికి తీసుకురండి. చాలా చక్కని అవకాశం. ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని నిండు ఆశిస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన రాష్ట్ర ప్రభుత్వం మన దేశంలో పుట్టిన యోగాకి అత్యంత ప్రాచుర్యం వచ్చేలా చేయాలి అని ఒక 4 రోజుల పాటు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మీద అనేక కార్యక్రమాలను మనం చేపట్టాం. 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోబోతుంది. ఇందులో మన జిల్లాలో ఉన్న 5 ప్రముఖ పుణ్యక్షేత్రాలు అలాగే టూరిస్ట్ ప్లేసెస్ లో యోగా నిర్వహించుకుంటున్నాం. ముందుగా శ్రీశైల దేవస్థానం, తర్వాత మహానంది, తర్వాత బెలూన్ కేవ్స్, ఈరోజు అహోబిలేశ్వర స్వామి సన్నిధి, రేపు పచ్చర్ల జంగిల్ క్యాంప్ లో ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అలాగే 5000 మంది ఎంప్లాయీస్ తో ఒక థీమాటిక్ యోగా కార్యక్రమాన్ని కూడా మనం